వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను మిస్ వేయవర్వ. ఏపీ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్గా మారాయి. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4వ సారికి జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశాలపై కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు అవుతారా లేదా అన్న అంశమే ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని జగన్ ముందే ప్రకటించగా గత సమావేశాలకు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఎవ్వరూ రాలేదు. ఈసారి కూడా అదే దారిలోనే పార్టీ నడుస్తుందని సంకేతాలు వస్తున్నాయి. దీంతో అసెంబ్లీని బహిష్కరించడం ద్వారా సింపతి సంపాదించాలని వైసీపీ వ్యూహమా, లేక నిజంగా ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారా అన్న ప్రశ్నలు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై గలమెత్తే ముఖ్య వేదిక. ఇక్కడే ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే అవకాశం లభిస్తుంది. కానీ వైసీపీ మాత్రం ఈ అవకాశం వినియోగించుకోవటం లేదు. సాక్షి మీడియా ఛానల్ ప్రతికలే తమ వేదికలని భావిస్తోంది. జగన్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు ప్రెస్ మీట్లో చెబుతూ అవి సాక్షి వేదికల్లో ప్రచారం అవుతే చాలని అనుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల ఉద్దేశం ప్రతిపక్ష పార్టీ పాత్ర మీదే పెద్ద చర్చ నడుస్తోంది. జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా జగన్పై దృష్టి సారిస్తూ ఆయన రాకపోతే పులివెందుల ఉప ఎన్నిక తప్పదని స్పష్టం చేశారు. అయితే ఈ హెచ్చరికలన్నీ వైసీపీని ఏమాత్రం కదిలించకపోతున్నాయి. అసెంబ్లీ షెడ్యూల్ విడుదలైన వైసీపీ ఎమ్మెల్యేలలో కదలికలేమీ కనిపించకపోవటం బహిష్కరణ నిర్ణయం గట్టి వ్యూహంలో భాగమేనా అన్న సందేహాలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీ వ్యూహం ఏంటంటే అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో ఓ సింపతి వేవ్ రావచ్చనే లెక్కలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తమపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని ప్రజల్లో చెప్పే అవకాశం కావాలన్నదే జగన్ లెక్క అని అంటున్నారు విశ్లేషకులు. గెలుపు ఓటములు పక్కన పెట్టినా ప్రజా సానుభూతి సాధిస్తే పార్టీ తిరిగి ఊపందుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ లెక్కలే అసెంబ్లీ సమావేశాలపై పార్టీ నేతల నిర్లిప్త వైఖరికి కారణమని చెప్పబడుతుంది. వైసీపీ అసెంబ్లీని దూరం పెట్టినంత మాత్రాన సమస్యలు ఆగిపోవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం లేకపోతే అసెంబ్లీ ఒకవైపు గలంగా మారుతుంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం మండలిలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మండలిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీకి రాలేమంటున్న వాళ్ళు మండలికి ఎలా వస్తారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీకి రాకపోవటానికి కారణమేమిటి? ప్రతిపక్ష హోదా కోసమేనా, లేక మరో వ్యూహమా అన్నదానికి ఇంకా సమాధానం లభించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మన్నెల కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే. కోటేశ్వరరావు గారు, సెప్టెంబర్ 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దానికి వైసీపీ అభ్యర్థులు, అలాగే అధికారులు, ఎమ్మెల్సీలు, వైసీపీ కార్యకర్తలు హాజరవుతారంటారా? ఇప్పటి వరకు 18వ తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, లేదా కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించినటువంటి ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని బట్టి ఈ సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యేటువంటి అవకాశం లేదనేటువంటిది సూచనప్రాయంగా వెల్లడించారు. ఆయన చెప్పింది ఏంటంటే, మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, లేదా మా పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించకుండా ఉన్నంతకాలం మేము అసెంబ్లీకి హాజరయ్యేది లేదు అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. అందువలన ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి వైఖరి ఉండేటువంటి అవకాశం ఉందనేది మనకు కనిపిస్తాం. రెండోది, ఒక 2-3 వారాల క్రితం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక హెచ్చరిక చేశారు. ఏమిటి అంటే, వైసీపీ ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి రాకపోయేట్లయితే వాళ్ళ కోటాగా వచ్చేటువంటి 2 ప్రశ్నలను కూడా
ఇతర పార్టీలకు కేటాయిస్తాను. ఆ ప్రశ్నలు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, వేరే వాళ్ళకి ఇస్తానని కూడా ఆయన హెచ్చరిక చేసినట్టుగా మీడియాలో వచ్చింది, ఆయన చెప్పినట్టుగా. అందువల్ల ఇవన్నీ చూస్తున్నప్పుడు గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఈ సమావేశాలకు కూడా వైసీపీ హాజరయ్యేటువంటి అవకాశాలు కనపట్లేదు. ఏదైనా అసాధారణ పరిణామాలు జరిగి ఇంకా 10 రోజులు టైం ఉంది కనుక ఈ లోపల ఏదైనా మార్చుకుంటే వేరే, కానీ ఇప్పటి వరకు అయితే అలాంటి ధోరణి అయితే కనపట్లేదు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశమైంది. మళ్ళీ ఏమన్నారంటే కృష్ణంరాజు గారు, స్పీకర్ మాకు ఒక ప్రఖ్యాతమైన ఛాన్స్ ఇస్తేనే, మాకు ఒక గుర్తింపు ఇస్తేనే మేము వస్తామనేసి అంటున్నారు. అసలు వాళ్ళు హోదాని కల్పించడం అనేది జరుగుతుందంటారా? అదే గతంలో ప్రభుత్వం నిరాకరించింది. ఇతర అసెంబ్లీలు కావచ్చు లేదా పార్లమెంటులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కానివ్వండి, తగినంత బలం లేకుండా, అంటే 10% సభ్యుల సంఖ్య లేకుండా ఏ పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించేటువంటి అవకాశం లేదు అనేటువంటిది గతంలోనే స్పష్టం చేశారు. మరి ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి అంటే వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ఆ సమావేశాలను బహిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పక్షం దానికి పునరాలోచన చేసి తిరిగి ఏమైనా అధికార ప్రతిపక్ష హోదా కల్పిస్తుందా అనేటువంటిది కూడా ప్రశ్నే. ఒకవేళ అటువంటి వైఖరిని కనుక చంద్రబాబు నాయుడు గారు లేదా 3 పార్టీల కూటమి తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారు అనేది స్పష్టం. కానీ ప్రభుత్వం వైపు నుంచి, అంటే 3 పార్టీల కూటమి వైపు నుంచి అలాంటి సూచనలు ఏమి ఇంతవరకు రాలేదు. అందుకని స్పీకరు లేకపోయేట్లయితే డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు చేయగలిగింది కూడా అధికార పక్షానికి అనుకూలంగానే వ్యవహరించేటువంటి ధోరణి కనిపిస్తూ ఉంది తప్ప వాళ్ళు చేసేది కూడా ఏమీ ఉండదనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, ఇటీవల సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు జగన్ ఎలా స్వీకరిస్తారంటారు అసెంబ్లీకి గనుక వస్తే? అంటే అసెంబ్లీకి మీరు రావాలి అని చెప్పేసి ఆయన ఒక విధంగా వైసీపీ ఎమ్మెల్యేలని సవాల్ చేసినట్టుగా బయట కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. సరే, అది రాజకీయ పరంగా ఉన్నటువంటి అంశం. వాళ్ళు ఒక సవాల్ విసురుతారు, వీళ్ళు కూడా ఒక సవాల్ విసురుతారు. మాకు తగినంత సమయం ఇవ్వరు, అందుకని మైకులు కట్ చేస్తారని, ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటివే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇప్పుడు కూడా అదే కనుక జరిగేట్లయితే ఒకవైపు శాసన మండలిలో బలంగా ఉన్నటువంటి వైసీపీ, అదేవిధంగా దానికి హాజరవుతున్నటువంటి దాని సభ్యులు కావచ్చు, దాని నాయకులు కావచ్చు, ప్రభుత్వాన్ని తమదైనటువంటి శైలిలో నిలదీస్తూనే ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది ఏమిటనేటువంటిది రాబోయేటువంటి సమావేశాల్లో కూడా మనం చూడాల్సి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొద్ది రోజులుగా, గత కొద్ది వారాలుగా యూరియా సమస్య అనేటువంటిది మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటిది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు లేదా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఆ పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారే ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి లేదా కావలసినటువంటి మొత్తంలో యూరియాని కేటాయించలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని దాచిపెట్టి ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద మేము కేసులు పెడతాము, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూరియాని ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కొనుక్కుపోతున్నారు అనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు మాట్లాడటం అనేటువంటిది అపహాస్యం పాలయ్యేటువంటి వ్యాపారం. మరి శాసన మండలిలో వైసీపీ ఈ విషయాన్ని, అదేవిధంగా ఇతర అనేక విషయాలని ఎంత సమర్థవంతంగా నిలదీస్తుందనేటువంటి ప్రశ్న. అసెంబ్లీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. ఒకవేళ వస్తే మాత్రం అవి
వారికి ఎంత సమయం కేటాయించినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు కూడా రణరంగంగా మారేటువంటి అవకాశం ఉంటుందనేది మనం చెప్పచ్చు. కోటేశ్వరరావు గారు, సాక్షి మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ విషయాన్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? సాక్షి మీడియా కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మద్దతు ఇచ్చేటువంటి ఇతర ప్రధాన మీడియాలు కూడా ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా మొత్తంగా చూసినప్పుడు రెండు పక్షాలుగా విడిపోయి ఉంది, పోలరైజేషన్. ఒకటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చేటువంటిది లేదా దానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి మీడియా ఒకటైతే, రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించేటువంటి మీడియా. ఇది గత 5 సంవత్సరాల నుంచి అదే విధమైనటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఈ చీలిక ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అయితే సాక్షి మీడియా, సాక్షి టీవీ కావచ్చు లేదా సాక్షి పత్రిక కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చెందినటువంటి పత్రిక కనుక అది ఒక అధికార వాణిగానే ఆ పార్టీకి పనిచేస్తూ ఉంది. అయితే ఒక్క ఆ పత్రిక లేదా ఆ ఛానల్ మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రతికూలమైనటువంటి వార్తల్ని, ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే సాక్షి మీడియా లేదా సాక్షి ఛానల్ కంటే ఇతర మీడియాలు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా గట్టిగా వ్యతిరేకించేటువంటి ఇతర మీడియాల్లోనే ఎక్కువగా ఆయన గురించి ప్రస్తావన, అది వ్యతిరేకంగానే కావచ్చు లేకపోతే విమర్శనాత్మకంగానే కావచ్చు, కానీ సాక్షి మీడియా కంటే ఎక్కువ సందర్భాల్లో మిగతా మీడియాల్లో, మిగతా ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనతోటి చర్చలు లేకపోతే విశ్లేషణలు, వార్తలు కొనసాగుతున్నాయనేది కూడా మనం గమనించాలి. అందువల్ల సాక్షి మీడియానే కాదు, మిగతా మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గణనీయంగానే ప్రాధాన్యత వస్తాం. కోటేశ్వరరావు గారు, ఈ సూపర్ 6 పథకాలు, ఈ పథకం అనేది మొత్తం ఫ్లాప్ అయిపోయింది, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనేసి అంటున్నారు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో. అధికార పార్టీ ఎప్పుడు మోసం చేస్తూనే ఉంది ప్రజల్ని అని మీటింగ్స్ పెట్టి బహిర్గంగా మాట్లాడుతూ ఉంటున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చి ఎవరు మాట్లాడట్లేదు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? రెండు విపరీతమైనటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి మనకి, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటిది వైసీపీ లేదా వైసీపీని సమర్థించేటువంటి మీడియా చెప్పిస్తూ ఉంటే, సూపర్ 6 బ్రహ్మాండంగా అన్నీ అమలు జరుగుతున్నాయి, ఇంకా ఇంతకంటే అమలు జరగాల్సింది ఏమీ లేవు అన్నట్టుగా ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి మీడియా చిత్రిస్తున్నది. అందువలన వాస్తవానికి ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది సామాన్యులుగా ఉండేటువంటి జనం కావచ్చు లేదా లబ్ధిదారులకి, వాళ్ళకందరికి కూడా వాస్తవాలు తెలుసు. అందుకని గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన ప్రభుత్వం లేదా ఆయన సమర్థించే మీడియా ఎంతగా ఓదరగొట్టినప్పటికీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓడించారో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తన విజయాల గురించి లేదా తాను సాధించినటువంటి ఘనతల గురించి అతిశయోక్తులు కనుక చెప్పుకున్నట్లయితే సమయం వచ్చినప్పుడు జనం తగిన విధంగా తీర్పులు ఇస్తారు అనేది కూడా మనం అది రాసి పెట్టుకోవచ్చు. అందుకని అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఇంకా కూటమి ప్రభుత్వం అమలు జరపలేదు, కొన్నింటిని అమలు జరిపారు, అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అందుకని తులనాత్మకంగా ఉండాలి తప్ప ఎవరైనా చూసేటప్పుడు నెగిటివ్గా పూర్తిగా అసలేమీ లేదని, అదేవిధంగా దానికి ప్రతిగా మొత్తం అన్నీ అమలు జరుగుతున్నాయని చెప్పడం అనేది జనాన్ని ఒక విధంగా మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ అసెంబ్లీ సమావేశాలు అసలు ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందండి? ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీ, అంటే బిల్స్ లేకపోతే అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిని లాంఛనంగా పెడతారు, వాటికి ఆమోదం పొందుతారు. ఇక చర్చలు అంటారా, గతంలో చూసాం మనం, అధికారపక్ష సభ్యులే ప్రశ్నలు వేసుకొని అధికారపక్ష సభ్యులే సమాధానాలు చెప్పుకుంటే మనకి క్విజ్ మాస్టర్ వాయిస్ అంటే రాణి గారి ప్రభుత్వ పక్షం, రాణి గారి ప్రతిపక్షం అన్నట్టుగా వాళ్ళకు అవసరమైనటువంటి ప్రశ్నలే వాళ్ళు వేసుకుంటారు.
అందుకు అవసరమైనటువంటి సమాధానాలే మంత్రులు కూడా చెప్తారు తప్ప వాస్తవం అనేటువంటి బయటకు రావు. అయితే శాసన మండలిలో భిన్నమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల అసలు ఆ సమావేశాలు శాసన మండలిలో సమావేశాలు ఏ మేరకు జరుగుతాయి, సజావుగా జరుగుతాయా లేదా, ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు అంశాల మీద చర్చలు జరుగుతాయా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం వైపు నుంచి వైసీపీకి చెందినటువంటి లేదా వాళ్ళ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి కేసుల్ని దాఖలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దర్యాప్తుల్లో వచ్చినటువంటి లేదా వచ్చిందని చెప్తున్నటువంటి అనేక విషయాలని మీడియాలకి లీకుల ద్వారా లేదా ఇతర పద్ధతుల్లో వ్యాపింపజేస్తున్నారు. కొన్ని అరెస్టులు చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా వైసీపీ గట్టిగా ప్రతిఘటించేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి ప్రతిఘటన వైసీపీ నుంచి ఎదురైతే అధికార పక్షం దాన్ని సహిస్తుందా, సమావేశాలని సక్రమంగా సాగనిస్తుందా అనేటువంటిది ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. జగన్ అసెంబ్లీకి గనక హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదని స్పష్టం చేశారు డిప్యూటీ స్పీకర్. హాజరు అసలు అవుతారా అవరంటారా? చూడాలి. నిబంధనల ప్రకారం 60 రోజులు వరుసగా సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయొచ్చు అనేటువంటి ఒక నిబంధన ఉన్నది. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ అంటే కొత్త అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 30 రోజులు 31 రోజులు మాత్రమే జరిగాయి. అందువల్ల అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నదే తక్కువ. ఆ జరుగుతున్నటువంటి సమావేశాలలో మరి 60 రోజులు ఎప్పుడు పూర్తవుతుంది ఏమిటనేటువంటిది అది కూడా వరుసగా గైర్హాజరైతేనే వస్తుంది. అందువల్ల మరి ఇంకా ఇదే పద్ధతిలో కనుక కొనసాగేట్లయితే ఇప్పటికి 15 నెలలు గడిచింది. మరొక 15 నెలలు ఇదే పద్ధతిలో కనుక కొనసాగేట్లయితే 15 నెలల తర్వాతనే 60 రోజుల గడువు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ లోపల ఒకసారి లేదా 2 సార్లు కానీ సాంకేతికంగా హాజరైనప్పటికీ దానికి బ్రేక్ పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువలన ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని అటు ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు లేదా ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు కూడా నిత్యం వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటారు కనుక అటువంటి సమయం వచ్చినప్పుడు నాటకీయంగా ఒకరోజు గవర్నర్ ప్రసంగానికో లేదా మరొక దానికో జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు. ఆ సమావేశాల్లో పాల్గొనకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు ఆ నిబంధన అనర్హత నిబంధన అనేటువంటి అమలు జరిగేటువంటి అవకాశాలు ఉండవు. అందుకని ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది చూడాలి. ఇది భారతదేశంలోనే ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణించవచ్చు. ప్రభుత్వం మీద గలమెత్తే ఏదైనా వేదిక ఉందంటే అది అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్షం మీద వేటు వేయాలి అనేది చూస్తూ ఉంటారు, కాసుకుని చూస్తూ ఉంటారు. అలాంటి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి వీళ్ళు నిరాకరించడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటారు కోటేశ్వరరావు గారు? వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తే దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఇవ్వాలి. రెండోది ఆ ప్రోటోకాల్ ఇస్తే దాని అర్థం ఏమిటంటే ముఖ్యమంత్రి ఎంతసేపు అసెంబ్లీలో మాట్లాడతారో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. గతంలో ఆ విధంగా జరిగింది. అందుకని అలాంటి అవకాశం ఒక గుర్తింపు లేనటువంటి ప్రతిపక్షంగా ఉండేట్లయితే నిబంధనల మేరకు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కదా, 10 ప్రశ్నల్లో 2 ప్రశ్నల్లో మీ వాటా వస్తే మీ బలాన్ని బట్టి అని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాల ప్రాతిపదికన 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళకి మాట్లాడేటువంటి సమయాన్ని కూడా బాగా కట్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆ విషయం తెలుసు కనుకనే దానికి అనుగుణంగానే అంటే నిబంధనల పేరుతోటి ఆ విధంగా వ్యవహరిస్తారనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష హోదా గురించి అంతగా పట్టుబడుతున్నారు. అటువంటి అవకాశం ఇవ్వకూడదని ఈ పక్షం కూడా అధికార పక్షం కూడా గట్టిగా ఉంది కనుక దాన్ని ఇవ్వడం లేదు. నిజానికి ఇవ్వకూడదనే రూల్ ఏమీ లేదు. ఒకవేళ అధికార పక్షం తగినంత సంఖ్య లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ ఇచ్చే మూడ్లో అధికార పక్షం లేదు అనేది మాత్రం స్పష్టం. కోటేశ్వరరావు గారు, ఒకవేళ వైసీపీ నాయకులు కనుక అసెంబ్లీకి వస్తే దేని మీద అసెంబ్లీ వాకౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు?
అంటే ప్రజలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళు బయట ఏవైతే వాళ్ళ మీడియా ద్వారా లేకపోతే వాళ్ళ ప్రదర్శనలు లేకపోతే ఓదార్పు యాత్రల పేరుతోటి మరొక పేరుతోటి ఏ అంశాల మీద అయితే వాళ్ళు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు అదే అంశాలని అసెంబ్లీ వేదికగా కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా ప్రభుత్వం ముందు లేదా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం స్పష్టం, ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏమిటి అంటే విధానాలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనుసరిస్తున్నారు. అందువల్ల ఈ ఉదాహరణకు విద్యుత్ రంగంలో సంస్కరణలు, స్మార్ట్ మీటర్లను పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పుడు నిర్ణయించారు. వాటిని ఏమైనా సరే మేము వ్యతిరేకిస్తున్నాము, ఎవరైనా స్మార్ట్ మీటర్లు పెట్టేట్లయితే వాటిని పగలగొట్టండి అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని వీళ్ళు ఎఫెక్టివ్గా కొనసాగిస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా కానీ విద్యుత్ రంగానికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు? ప్రశ్నలు అడగటానికి ఆయనకి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ అడిగేట్లయితే వీళ్ళు ఏమంటారు, మీరు ప్రారంభించినవే కదా మేము కొనసాగిస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. అంటే ఇద్దరు కూడా ఒకే విధానాన్ని ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకిస్తారు, అధికార పక్షంలో ఉండగా అమలు జరుపుతారు. ఇది జనానికి అర్థమవుతుంది. అందుకని ప్రతిపక్షం కూడా ఎక్కడ కూడా మీరు చూడండి, మామిడికాయలు కొనుగోలు చేయలేదు, లేదా పొగాకు కొనుగోలు చేయలేదు, లేదా మిర్చి ధర పడిపోయింది అనేటువంటి అంశాల మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శనలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కార్యక్రమాలు చేశారు తప్ప స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు బిగించడం తప్పు, లేదా విద్యుత్ ఛార్జీలని పెంచడం, విద్యుత్ భారాలను పెంచడం తప్పు అని ఎక్కడైనా ఈ 15 నెలల్లో వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారా? లేదు. ఎందుకని? గతంలో ఆయన ఎట్లాగైతే సర్దుబాటు ఛార్జీల పేరుతోటి మరొక పేరుతోటి విద్యుత్ భారాలని 100,000 కోట్ల రూపాయలను ఎట్లాగైతే జనం మీద మోపారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మోపారు, మరి కొన్ని వేల కోట్లు త్వరలో మోపబోతున్నారు. అందుకని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నిరసనలో ఇన్ని వేల కోట్ల భారానికి సంబంధించి నిరసన కార్యక్రమం కానీ లేకపోతే మరొకటి కానీ ఎక్కడ మనకు కనపడదు. ఎంతసేపు పొగాకు లేకపోతే మిర్చి లేకపోతే మామిడికాయలు అంటే సీజనల్గా అనూహ్యంగా వచ్చేటువంటి వాటి మీద మాత్రమే ఆయన కేంద్రీకరించారు. కానీ విధానాల పరంగా ఎక్కడ ఇంతవరకు ఆందోళన చేసినది లేదు, భవిష్యత్తులో కూడా అటువంటి ఆందోళన చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఉదాహరణకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ కార్మికులు అందరూ కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి ఆందోళన చేస్తూ ఉంటే ఇంతవరకు ప్రకటనలో తప్ప వైసీపీ ఒక ప్రతిపక్షంగా వైసీపీ చేసినటువంటి కూడా ఏమీ లేదు. ఎందుకని? వాళ్ళ హయాంలో కూడా చేసింది అదే, దాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు, అప్పుడేం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ తగుదనమ్మా అని ఏ విధంగా వీళ్ళు మాట్లాడగలరు? ఇలాంటివే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఒకవేళ వీళ్ళు అసెంబ్లీకి వచ్చినా కానీ ఇటువంటి విషయాల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇంకా వేచి చూడాల్సిందే మరి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొనరు, ఏబీ విషయాలు చర్చిస్తారు అనేది ఉత్కంఠభరితం అయిపోయింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.